హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉదయ్ జ్వాల. ఈరోజు దేని గురించి మాట్లాడారు? ఏంటి అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది, వస్తుంది, వీడియోలు పడుతుంది, సోది అంతా చెప్తుంది అని కమెంట్ చేస్తున్నారు వీడియోలో కొంతమంది. వాళ్ళకి నేను చెప్తున్నా, మీకు నచ్చకపోతే వీడియో చూడొద్దు, స్కిప్ చేసేసుకోండి అంతే. నేనైతే కొంతమంది కోసం వీడియోలు పెట్టకుండా ఆపడం అయితే జరగదు. నేనైతే వీడియో పెడతాను. ఈరోజు టాపిక్ ఏంటంటే కట్నం, డౌరీ. గౌరీ కాదు, డౌరీ. కట్నం గురించి. అది తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏంటి అనేది ఆ విషయాలన్నీ పక్కన పెడితే, నాకే ఒక అమ్మాయికి కట్నం ఇచ్చే ఉద్దేశం లేదు, అబ్బాయికి కూడా కట్నం తీసుకునే ఉద్దేశం లేదు. కాకపోతే కన్వర్జేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, బాగానే ఉంది. ఇద్దరు కన్వర్జేషన్ ఏంటంటే, ఓకే, ఒకరిని ఒకరు అంటే అబ్బాయికి అమ్మాయి నచ్చింది. తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు కట్నం ఇచ్చే ఉద్దేశం లేదు, అంటే అబ్బాయి కూడా నాకు కూడా కట్నం తీసుకునే ఉద్దేశం లేదు, కాకపోతే మా అమ్మ నాన్నలు ప్రెస్టేజ్ గురించి ఆలోచిస్తారు. సో వచ్చిన అమ్మాయి, సో ఇంతకుముందు ఉన్న మా బ్రదరు, మా చెల్లెలకి కట్నం ఇచ్చినాం కదా, మా బ్రదర్ కూడా కట్నం ఇచ్చినారు కదా, సో నా భార్య కూడా కట్నం తీసుకొని వస్తే, నీ భార్య కూడా కట్నం తీసుకొని వస్తే మాకు కూడా బాగుంటుంది, చెప్పుకునే బాగుంటుంది అన్నట్లు మా పేరెంట్స్ అట్లాంటి మైండ్ సెట్లో ఉన్నారు అని అన్నాడు అనమాట. ఓకే, దాంట్లో అది వాళ్ళ, అంటే ఈ అబ్బాయికి అయితే తీసుకునేకి ఇష్టం లేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినారు కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత కట్నం ఏమి ఇవ్వకపోయినా కూడా తర్వాత పెళ్లి చేస్తే చాలు. సో మేము 2 పెళ్ళిళ్ళు చేసినాము, మా అన్నది మా చెల్లెలది పెళ్లి చేసినాము, ఇంకా 3వ పెళ్లి చేయకూడదు కాబట్టి పెళ్లి ఖర్చులన్నీ అమ్మాయి వాళ్ళు భరిస్తే చాలు అని అన్నాడు. సరే, అది కూడా ఏమో, నా ఒపీనియన్. నాకు దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు, అది కరెక్టో తప్పో తెలీదు అన్నమాట. ఇంకా తర్వాత వేసుకునే బట్టల గురించి కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ గురించి, ఇన్ కేస్ నీ భార్య అంటే ఫుల్గా బట్టలు వేసుకున్న అవసరాన్ని బట్టి ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క ప్లేస్లో కొంతమందికి ప్యాంట్ షర్ట్ వేసుకుంటే నచ్చదు, కొంతమందికి ఇట్లనే ఉండాలి, శారీసే వేసుకోవాలి, పంజాబీ డ్రెస్లే వేసుకోవాలి. అంటే కంఫర్ట్, మనం వేసుకునే క్లాత్స్ అనేది కంఫర్ట్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. దాన్ని కూడా మన ఇండియా వాళ్ళు ఏంటంటే, అమ్మాయిలు ఇలా ఫుల్గా డ్రెస్ వేసుకోవాలి అని మాత్రం, ఓకే, దానికి యాక్సెప్ట్ చేస్తాను నేను. ఎందుకంటే మనకి ఎక్స్పోజ్ చేయడం అనేది నచ్చదు, అంతవరకు బాగానే ఉంది. కానీ నేను వేసుకునే బట్టలు కూడా సందర్భాన్ని బట్టి, ఇన్ కేస్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తే, లేదు మా అమ్మ వాళ్ళకి నచ్చకపోతే వేసుకోకూడదు, కాంప్రమైజ్ అయితే కంపల్సరీగా అవ్వాలి. ఓకే, సందర్భాన్ని బట్టి ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరైనా మగవాళ్ళు ఉన్నప్పుడు బేసిక్గా కామన్గా క్లాత్స్ వేసుకోవాలి అంటే ఓకే. కానీ ప్రతి ప్లేస్లో, అంటే ప్రతి ఒక్క చోట కాంప్రమైజ్. కట్నం అయితే ఇవ్వాలి, కట్నం అయితే వద్దు, ఓకే, బంగారు అయితే ఇవ్వాలి, పెళ్ళి అయితే చేయాలి, ఆ ఖర్చులు ఎవరి అమ్మాయి ఫ్యామిలీ మీద బర్డెన్ పడుతుంది. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఏంటంటే అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి జాబ్ చేస్తున్నాడు, ఇద్దరు బేసిక్గా సేమ్గా సంపాదిస్తున్నప్పుడు అమ్మాయి ఎందుకు అబ్బాయికి కట్నం ఇవ్వాలి? పెళ్ళైన తర్వాత వచ్చిన జీతం ఏమన్నా అమ్మ నాన్నలకి ఇస్తారా మీరు? అంటే అమ్మాయి అమ్మ నాన్నలకి ఇస్తారా? ఇవ్వరు కదా, నీకే కదా వస్తుంది. వాళ్ళు కష్టపడి చదివించిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మీ చేతుల్లో పెడితే, మీకు అక్కడ అబ్బాయికి వంట చేయాలి. ఇంకా దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు. ఏంటంటే ఈ మధ్య అమ్మాయిలు సరిగ్గా అందరూ కాదు, కొంతమంది, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది లేడీస్ వంట చేస్తారు కదా ఇంట్లో. ఒక 10% మాత్రమే ఇండియాలో లేడీస్ వంట చెయ్యరు, భర్తల దగ్గర చేపిస్తారు, లేకపోతే వాళ్ళకి టైం లేక ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. సో కట్నం ఎందుకు ఇవ్వాలి అనేది నా క్వశ్చన్. మీ దగ్గర చాలా ఆన్సర్స్ ఉన్నాయని నాకు తెలుసు, కాకపోతే
ఆన్సర్స్ ఏంటో, కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏందో నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ కమెంట్స్ కోసం నేను చాలా వెయిట్ చేస్తూ ఉంటా. ఈ వీడియోలో ఒక్క పాయింట్ కూడా తీయకుండా నేను ఏం మాట్లాడినాను, కొంతమంది నాకు అడిగినారు ఏదైనా మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు అని చెప్పేసి. నేను ఇక్కడ ఏ పాయింట్ని రీషూట్ చేయకుండా, ఎడిట్ చేయకుండా, వాయిస్ని ఏ మాత్రం చేంజ్ చేయకుండా ఉన్న వీడియోని ఉన్నట్లే పెడుతున్నా. సో మీరు ఎక్కడైనా నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే, ఎక్కడైనా ఎందుకు కట్నం ఇవ్వాలి అనే దాని మీద నాకు ఆన్సర్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కమెంట్స్ కోసం. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈరోజే పెడుతున్నా ఈ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ.